ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం లేదు అధ్యక్ష. రెండవ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే మన విడిపోయినటువంటి రాష్ట్రానికి జీవనాడైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా దశాబ్దాల కాలంగా చెప్పుకుంటున్నటువంటి పోలవరం ప్రాజెక్టు గతానికి ఇప్పటికే ఆ ప్రాజెక్టు యొక్క ఎత్తు 41 మీటర్ల 15గా దీన్ని ఇవ్వటం జరిగింది. గతంలో అంతకుముందు అయితే 45.72 మీటర్ల ఎత్తుతోటి ఈ ప్రాజెక్ట్ని కట్టాలనేటువంటిది జరగటం జరిగింది. దీనికి ఆ రోజుని ఈ మధ్య కాలంలో ఒక లెటర్ కూడా పంపించారు. కేంద్ర క్యాబినెట్ ఈ ప్రాజెక్ట్ని 41 మీటర్లకే 41.15% కుదించడం అనేటువంటిది జరిగింది. ఇది పూర్తిగా ఆ ప్రాజెక్టు యొక్క నిర్దేశించినటువంటి ప్రయోజనాలు ఏమన్నాయో అవన్నీ కూడా నీరు గారిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దీనికి అదేవిధంగా 45.72% అయితే ఆ ప్రాజెక్టు వల్ల గతంలోంచి చెప్పుకునేటువంటి విధంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డెల్టా ప్రాంతానికి సంబంధించినటువంటి 7,20,000 ఎకరాలు స్థిరీకరణ అవుతుంది. అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మంచినీళ్ళు కానీ, అదేవిధంగా పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటర్ కానీ, పవర్ ప్రాజెక్ట్ కానీ, ఇవన్నీ రావాలంటే ఈ 45.72% అయితేనే ఆ లక్ష్యాలు నెరవేరుతాయి అధ్యక్ష. ఇది దశాబ్ద కాలాల నుంచి చెప్పుకున్నటువంటి ఒక చిరకాల వాంఛ. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం అనేటువంటిది 41 మీటర్కే పరిమితం అయితే వరదలు వచ్చినప్పుడు మాత్రమే కుడి ఎడమ కాలువలకి వాటర్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పితే అలా కాగినప్పుడు ఈ ఏదైతే మనం ఆశిస్తున్నటువంటి ఫలితాలు ఉన్నాయో దానివల్ల వచ్చేటువంటి మీ క్లారిఫికేషన్ ఏం కావాలి? మీరు అడిగింది ఏంటి? ఎత్తు తగ్గిస్తారా లేదా? కాదు సార్, మేము అడిగేది కూడా అదే. ఎత్తు తగ్గటం వల్ల వచ్చేటువంటి నష్టాన్ని చెప్తున్నాం. ఎత్తు పూర్వం నిర్దేశించినటువంటి ప్రకారంగా కడితే వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమున్నాయో అవి చెప్తున్నాం. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి దాన్ని మనమే కడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం కూడా జరిగింది. దీంట్లోని దీనికి ఇందాక మాట్లాడేటప్పుడు పోలవరం డయాఫ్రామ్ వాల్ అనేటువంటిది ఎప్పుడు కట్టారు? 2000 గారు డివేట్ అవుతున్నారు. డివేట్ అవట్లేదు. మీరు అడిగిన ప్రశ్న ఎత్తు తగ్గిస్తున్నారా లేదా? ఎత్తు తగ్గించిన దగ్గర ఎత్తు తగ్గిస్తున్న సమాచారం ఉంటే దాన్ని అడగండి. ఎత్తు తగ్గించినట్టు సమాచారం ఉంది. కాదు సార్, క్యాబినెట్ మీటింగ్ లో ఎత్తు తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రి కూడా మీ దగ్గర సమాచారం చెప్పండి. మా దగ్గర సమాచారం ఇదిగో ఇవ్వండి, మంత్రి గారికి ఇవ్వండి, మంత్రి గారికి పంపించండి, మంత్రి గారికి పంపించండి. ఓకే, కూర్చోండి. ఆయన దగ్గర సమాచారం సరి చూసుకోండి. మా దగ్గర ఉందండి సార్. కూర్చోండి అధ్యక్ష. చెప్పండి. ఉంది, మా దగ్గర ఉంది. క్యాబినెట్ మీరు చెప్పిన ఏవైతే అన్ని మా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. చెప్పండి సార్. ఇది కొంచెం ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. ఇది దయవుంచి సమయం లేకపోయినప్పటికీ కూడా వాస్తవాలు ఈ సభకే కాదు, ఏదైతే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దయవుంచి ఒక 2 నిమిషాలు పర్మిట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నా. ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు గురించి ఈవేళ మరి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏదో రావణాసుడు వచ్చి రామాయణం చెప్పినట్టుగా ఉంది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు, ఏదైతే పోలవరం ఎత్తు మరి 41.15 మీటర్లకి తగ్గించారు.
దాని యొక్క ప్రాజెక్ట్ అలా బ్యారేజీగా మారిపోయింది అని ఏదైతే గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో అధ్యక్ష, నేను చాలా క్లియర్గా ఈ సభ ద్వారా ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రజలకి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళకు ఒక పత్రిక ఉంది, ఆ అవినీతి పత్రిక చెప్పినటువంటి విషయాలనే వీళ్ళు సభలో మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. ఏదైతే ఇక పోలవరానికి ఊరని వీళ్ళ అవినీతి పత్రిక అధ్యక్ష, ఆ విషయాన్ని ఇప్పుడు కొత్తగా ఏం చెప్పలేదు, ఇందులో ఉన్నటువంటి అన్ని కూడా చదివి వినిపించారు అధ్యక్ష గౌరవ సభ్యులు. నేను అడుగుతూ ఉన్నా డైరెక్ట్గా, ఏదైతే పార్టీ 1.15 మీటర్లు తగ్గించారని ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో, 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. 2019 మే ఎన్నికల ముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ 41.15 మీటర్స్ కి పోలవరం ఎత్తు కానీ ఎక్కడైనా మేము రికార్డ్స్ లో కానీ లేఖల్లో కానీ మినిట్స్ లో కానీ ప్రపోజల్స్ లో కానీ ఎక్కడైనా ఉంది అంటే చూపించమనండి అధ్యక్ష, చూపించమనండి అధ్యక్ష గౌరవ సభ్యుల్ని. అందుకే నేను చెప్పాను అధ్యక్ష, నేనేమి అబద్ధాలు చెప్పట్లేదు, అసత్యాలు చెప్పట్లేదు, అది రికార్డే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే నోరు ఉంది కదా అని చెప్పి అవినీతి మాట్లాడి పత్రిక ఉంది కదా అని మాట్లాడితే కాదు అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రికార్డ్స్ చెప్తున్నాను అధ్యక్ష, నేను డిబేట్ కూడా అవట్లేదు, దయచేసి పర్మిషన్. మేము ఏదైతే 2019 ఫిబ్రవరి 18 అధ్యక్ష, ఇది 2019 ఫిబ్రవరి 18న టిఎస్సి అంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చాలా క్లియర్ గా 55,548 కోట్లకు ఆమోదం పొందింది అధ్యక్ష. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆఫ్టర్ డిస్కషన్ ద కమిటీ యాక్సెప్టెడ్ ద సెకండ్ RCA of Polavaram irrigation project for 55,548.87 crores. చాలా క్లియర్ గా ఉంది అధ్యక్ష, ఎక్కడ ఇందులో ఫేజ్ 1 అని ఫేజ్ 10 ఉందా అధ్యక్ష? మొత్తం ప్రాజెక్టు వ్యయానికి క్లియర్ గా ఆ రోజు మరి టెక్నికల్ అడ్వైజ్ కమిటీ 55,000 కోట్లకు ఆమోదం పొందింది అధ్యక్ష. అదే తెలుగుదేశం ప్రభుత్వ యొక్క ఘనత అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను, ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాదు మార్చేయలేదు, ఫస్ట్ మళ్ళీ మొదటి సంవత్సరం 2 సంవత్సరాలు దాన్నే కంటిన్యూ చేశారు అధ్యక్ష. దానికి ఉదాహరణ కూడా ఏదైతే 2020 సంవత్సరంలో అధ్యక్ష, 2000 మరి చాలా క్లియర్ గా 2020 సంవత్సరం అంటే ఏదైతే అప్పటి వరకు ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది ఏదైతే లేకుండా ఉందో 2020 వరకు కూడా అది కంటిన్యూ అయింది అధ్యక్ష. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే ఏదైతే 2020లో మరి ఆ రోజు ఏదైతే ఆర్సీసీ మరి కమిటీ ఏదైతే ఉందో మరి ఆ రోజు కూడా 47,617 కోట్లుగా అధ్యక్ష రికార్డ్స్ ఉన్నాయి. మీరేం రికార్డులు పంపించక్కర్లా, నా దగ్గర కూడా మొత్తం రికార్డులు ఉన్నాయి. అంటే 2020లో జరిగినటువంటి రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి టిఎస్సి కమిటీని బేస్ చేసుకుని ఆ రోజు 55,000 కోట్లకి మేము ఇస్తే దాన్ని 47,000 కోట్లకి 725 పాయింట్ తగ్గించారు అధ్యక్ష. అంటే వాళ్ళు ఏంటంటే ఏదైతే రైట్ కెనాల్ 17,500 రైట్ కెనాల్ ఉంటే దాన్ని 11,650కి తగ్గించి, లెఫ్ట్ కెనాల్ ఏదైతే 17,500 ఉంటే దాన్ని 8,122కి తగ్గించి ఆ కాస్ట్ని ఏదైతే 55,000 కోట్ల నుంచి 47,000 కోట్లకి, అంటే ఇక్కడికి ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది 2020 వరకు కూడా లేదు అధ్యక్ష. అదే కాకపోతే ఇక్కడ జరిగిన నష్టం ఏంటంటే కుడి కాలం ఏదైతే ఉందో ఎడమ కాలం ఏదైతే ఉందో దాన్ని సామర్థ్యాన్ని మాత్రం తగ్గిస్తూ ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ వరకు కూడా ఎక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 లేదు. ఎక్కడ ఈ పోలవరం ప్రాజెక్టుకి వీళ్ళు గ్రహణం పెట్టించారని అంటే ఏదైతే మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే 10/1/2022 అధ్యక్ష, నేను వాళ్ళు ఏదైతే హైట్ చెప్పారో, ఎందుకంటే ఈరోజు నేను సభ్యులకే కాదు సమాధానం చెప్పేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సభ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష. ఇందులో నేను ఏదైనా పొరపాటు మాట్లాడినా ఈ డాక్యుమెంట్ ఏదైనా మీ మాదిరిగా ఏదైనా ఫేక్ డాక్యుమెంట్ అయితే నా మీద ఏ విధమైన చర్యలైనా మీరు తీసుకోవద్దు అధ్యక్ష. ఏదైతే చాలా చాలా క్లియర్ గా సార్ ఇది వాళ్ళ గవర్నమెంట్ లో జరిగిన అధ్యక్ష, మీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి సంతకాల అధ్యక్ష, ఇందులో మీ సీఈలు అందరూ ఏదైతే 10/1/22 అధ్యక్ష, ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్ష ఆదిత్యనాథ్ ఈవేళ మా దగ్గర లేదు సార్, ఆ గవర్నమెంట్ లో 10/1/2022లో చాలా క్లియర్ గా ఆయన లెటర్ పెట్టాడు అధ్యక్ష. పార్షియల్ రిజర్వాయర్ ఫిల్లింగ్ up to 41.15 meters have not been worked out in the DPR. The funds required to complete the balance works of Polavaram irrigation project up to plus 41.15 meters are given below. 10,911 crores కిమ్మని చెప్పి అధ్యక్ష. అంటే ఒరిజినల్ డిపిఆర్ లో లేకపోయినప్పటికీ మాకు ప్లస్ 41.15 మీటర్స్ కి మాకు ఇదిగో అమౌంట్ ఇమ్మని చెప్పేసి వాళ్ళ సెక్రటరీ మరి ఏదైతే 10/1/2022లో ఇచ్చినటువంటి లెటర్ అధ్యక్ష. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ 4/5/23 ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ రోజు శశిభూషణ్ గారు ఉన్నారు అధ్యక్ష, 4/5/23 అని పీపీఏ సిఇఓ కూడా లెటర్ రాశాడు అధ్యక్ష. ఫేజ్ 1 41.15కి పర్మిషన్ వెంటనే ఇప్పించండి,
డిలే అవుతుందని ఆయన చెప్పింది అధ్యక్ష. దాని తర్వాత ఏదైతే 25, 23 అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు పదే పదే అబద్ధాలను అసత్యాల్ని ప్రజల్లో చెప్పాలనే ప్రయత్నం వాళ్ళ పత్రిక ద్వారా ఇవాళ సభ్యులు చెప్తూ ఉన్నారు అధ్యక్ష. ఏదైతే 23 అధ్యక్ష, ఏదైతే సి సుధాకర్ బాబు అధ్యక్ష, ఇవాళ మరి ఎవరైతే వాళ్ళ పార్టీ కూడా గమనించుకోవాలి, సి సుధాకర్ బాబు ప్రిన్సిపల్ సెక్రటరీ లెటర్ రాశాడు అధ్యక్ష. ఏదైతే ఫేజ్ 1 సంబంధించి 41.15కి స్కవర్ ట్రీట్మెంట్, R&R, ల్యాండ్ ఈక్వేషన్ ఇవన్నీ పెరిగాయి కాబట్టి 16,870 కోట్లకి ఇవ్వమని అడిగింది వాళ్ళ అధ్యక్ష. దాని తర్వాత ఏదైతే చాలా క్లియర్ గా వాళ్ళ 5/6/2023 అధ్యక్ష. మళ్ళీ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ PPS CEOకి లెటర్ రాశాడు అధ్యక్ష. మళ్ళీ ప్లస్ 41.15కి రివైజ్ ఎస్టిమేషన్ 17,144 కోట్లకి ఇవ్వమని అధ్యక్షుడే వినాలి అధ్యక్ష. సభ్యులందరూ మీరు అడిగినటువంటి ప్రశ్నకే నేను ఎక్కడా కూడా డీవియేషన్ అవట్లా, గత మీ ప్రభుత్వం మాదిరిగా అన్పార్లమెంటరీ ఓడట్లా, బూతులు మాట్లాడట్లా. మీరు ఏదైతే క్వశ్చన్ చెప్పారో దానికే నేను ఆన్సర్ చెప్తాను. ఇదిగో 6/7/2023 అధ్యక్ష, మీ గవర్నమెంట్ అధ్యక్ష సిఈ సుధాకర్ బాబు అధ్యక్ష PPA మెంబర్ సెక్రటరీకి రాసేట ఈయన కూడా ఏదైతే ఎస్టాబ్లిషన్ కాస్ట్ అబ్జర్వేషన్ రిప్లై ఇస్తే 23,000 కోట్లకి ఇమ్మని చెప్పి ప్లస్ 41.15 మీటర్స్ వస్తాడు అధ్యక్ష. కంగారు పడకండి అధ్యక్ష, మొత్తం అన్ని మీరు అడిగిన దానికి అన్నింటికి క్లియర్ గా చెప్తాను. అన్ని డాక్యుమెంట్స్ తోటి సహా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఏదైతే మీ గవర్నమెంట్ లో మీరు చేసినటువంటి తప్పిదాలు, అంటే ఎందుకు నేను ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈవేళ మీకు జరిగిన నష్టం, ఈవేళ ఏదైతే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం మానేసి ఇంకా అదే అబద్ధాలు అసత్యాలు చెప్తే ఎట్లాగ అధ్యక్ష. ఇదిగో 2/8/23 అధ్యక్ష, సిఈ సుధాకర్ బాబు ఆ రోజు CWC చీఫ్ ఇంజనీర్ కి లెటర్ రాసేది అధ్యక్ష. ఏది ప్లస్ 41.15 మీటర్స్ కి 37,059 కోట్ల అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఏదైతే చాలా క్లియర్ గా 2020 వరకు కూడా ఏదైతే ఫేజ్ 1 అని ఫేజ్ 2 అని లేదనేది అధ్యక్ష డాక్యుమెంట్స్ క్లియర్ గా చెప్తూ ఉన్నాయి అధ్యక్ష. 2020 నుంచే ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది 41.15 మీటర్స్ అనేది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఆ ప్రపోజల్ అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాడు కేంద్ర ప్రభుత్వానికి అనేది ఈ డాక్యుమెంట్స్ అన్ని అధ్యక్ష. ఇందులో ఏదైనా ఉంటే మేము సభ్యులకి మీ ద్వారా కూడా పంపిస్తాను అధ్యక్ష, చెక్ చేసుకోండి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, అంటే ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష, బిజినెస్ గవర్నమెంట్ బిజినెస్ సరే అంటే అంటే వాళ్ళు ఇటువంటి అబద్ధాలు బిల్స్ ఉన్నాయి. ఓకే 1 మినిట్ సార్, ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకంటే నేనేమి గత ప్రభుత్వం మాదిరిగా 1/2%, 1/2%, బుల్లెట్ ఎప్పుడు దిగింది ఇలాంటి మాటలు నేనేం మాట్లాడతలేదు అధ్యక్ష. పోలవరం అంటే నాకేంటో తెలియదు, ఇంకెవరికై తెలియదు ఆ మాటలు మాట్లాడతలేదు అధ్యక్ష. నేను మాట్లాడేది వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు ఎవరు చెప్పారు అధ్యక్ష. వినండి సార్ ఓపిక్గా ప్లీజ్ వినమనండి. నేను మళ్ళీ మీరు మాట్లాడిన కలితనే ఇస్తాను. ఇప్పుడు గౌరవ సభ్యులు త్రిమూర్తులు గారు అడిగారు అధ్యక్ష. రెండోది ఓకే, దానికైనా క్లియర్ చేశా. ఏది 41 పాయింట్ అనేది మీ గవర్నమెంట్ లోనే ప్రారంభమైందని అది చెప్ప క్లియర్ చేశా. రెండోది ఇంకో క్వశ్చన్ అడిగారు. నేను చెప్తున్నాను కంగారు పడక. రెండవ క్వశ్చన్ అడిగారు. ఏది గత క్యాబినెట్ లో ఏదైతే 12,157 కోట్లు ఏదైతే శాంక్షన్ చేశారో మరి దానితోటి అక్కడ మరి ఫస్ట్ ఫేజ్ ఏదైతే 41.15కి కన్ఫర్మ్ చేశారని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. ఏదైతే చాలా క్లియర్ గా క్యాబినెట్ లో వచ్చిన దానికి ముందు, అంటే ఏదైతే క్యాబినెట్ రావడానికి ముందు మరి ఏదైతే ఈ యొక్క పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు అధ్యక్ష, అంటే ఇది కూడా వాళ్ళ గవర్నమెంట్ లోనే వచ్చినటువంటిది అధ్యక్ష. ఇది వాళ్ళ గవర్నమెంట్ లోనే. ఒకవేళ త్రిమూర్తులు గారు ఒకసారి కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి రికార్డ్స్ అన్ని కూడా. అంతేగాని